కన్వర్జెన్స్ చేయించని చెప్తున్నాం. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అంగన్వాడీ సెంటర్లో లిటరసీ చేసామనే దాంట్లో చూసుకుంటే 5 lakhs లిటరసీ చేసామనేది వస్తుంది. కానీ ఫీల్డ్ మీద మనం సర్వే చేసుకుంటే వాళ్ళు మళ్ళీ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ లేక కొంత మళ్ళీ పోయింది. మళ్ళీ మనకు 2021 సెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు ఒక కన్సిడరేషన్ వస్తుంది. కాబట్టి ఆ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళని అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మన వాళ్ళు జాబ్ చేయడానికో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికో సపరేట్ ఫండ్స్ ఉన్నాయి. ఈ వాళ్ళకి కానీ వాళ్ళ స్పోజుకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ లిటరసీ చేయడానికి కూడా ఆ ఫండ్స్ వాడచ్చు. అట్లతో సార్ పాపం ఓపికగా 5 తీసుకొని వచ్చారు, ఆయన వచ్చారు. కానీ ఒకటే సిస్టమ్ ఉంది. దీంట్లో మేము చెప్పేది ఏంటంటే 60 రూపాయలు వచ్చి ఈ ప్రభుత్వం తీసుకొని ఎవరిని కూడా ప్రోత్సహించారు. ఈ విధంగా టోటల్ మీద మేము చూసుకుంటే 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయలు, 2.5 లక్షల కోట్ల రూపాయలు హీరో కట్టడంతో అల్టిమేట్ పూసి లేదా అదర్ మెజర్స్ చేసి లేదా ఐరిష్ సరిగ్గా వెళ్లకుండా అన్ని మెజర్స్ ఇచ్చాం. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మేము అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాం. ఈ సిస్టమ్ని ట్రాన్స్పరెన్సీ తేవాలా అనే ఒక టార్గెట్తో చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా వీలైనంత వరకు అందరూ కన్వర్జెన్స్ చేసుకొని మనలో కనుక 5 to 10% మార్పు రాగలిగితే తెలుగుదేశం ప్రభుత్వం అనుకున్న విధానాలు కింద దాకా మేము తీసుకెళ్ళగలుగుతున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే 18 గంటలు రోజుకు పనిచేసి తన కోసం కాకుండా మనందరి కోసం ఆయన పనిచేస్తున్నాడు. మనం కూడా ప్రతిరోజు చేసే పనిలో కొంత సమయాన్ని ఈ ఒక్క అజెండా ఐటమ్ను కూడా చేర్చినట్టయితే దట్ దేర్ ఇట్ ఇస్ ద మ్యాటర్. ఒక్క మాట సోషల్ అజెండా కింద ఎవ్రీ టైమ్ యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఎకనామిక్ అజెండా, అంటే డబ్బులకు సంపాదించిన అర్నింగ్ సంబంధించి మనము ఎలా రేషన్ షాపు కూడా బ్యాంక్ ప్రిన్సెసే కాదు, రేషన్ షాప్ కూడా ఒక లిటరసీ సెంటర్. ప్రతి నెల సరుకులు తీసుకుని 500 మంది కార్డు హోల్డర్స్. అట్లాగే ఎన్ఆర్ఈఎస్ వర్కర్లు కూడా మేల్ అయినా ఫీమేల్ అయినా కౌంటర్ పార్ట్ చదువుకోలేదా అడిగితే చెప్పేస్తారు. మనకి నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు అనేది ఐడెంటిఫై. లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇష్టం వచ్చినట్టుగా జాబ్ కార్డు ఇచ్చేసారు. సరే, వాళ్ళల్లో ఈ తాపీ పనిచేసే వాళ్ళకి, డ్రైవర్లకి, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేసామని చెప్పారు. 7th క్లాస్ పాస్ అయితేనో 10th క్లాస్ పాస్ అయితేనో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్.